నూతన సంవత్సరంలో పులిపంచాను చీల్చి కోటీశ్వరులయ్యే రాశులు వీరే. ఇంతకు ఆ రాశుల వారు ఎవరు? కోటీశ్వరులయ్యే ఆ రాశుల వారికి ఎంతటి అదృష్టం పడుతుందనేది వీడియోలో చూసి తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు మాతో చిన్న రిక్వెస్ట్ అండి. వీడియోని లైక్ చేయడం, షేర్ చేయడం మర్చిపోకండి. మీ లైక్ అండ్ షేర్ మాకు మరింత ఎంకరేజింగ్ అండ్ సపోర్టింగ్గా ఉంటుంది. డిసెంబర్ 28వ తేదీన శుక్రుడు కుంభరాశిలోకి ప్రవేశిస్తాడు. దీనికి అధిపతి శనిదేవుడు. సంపదకు శ్రేయస్సుకు కారకుడు శుక్రుడు. ఈ ప్రభావం కొన్ని రాశులకు మంచి చేస్తుండగా మరికొన్ని రాశులకు ప్రతికూల పరిణామాలు ఎదుర్కానున్నాయి. దీనివల్ల రాశుల వారి సొంతింటి కలను నెరవేర్చుకుంటారు. కుంభరాశిలో శుక్రుడు సంచారం చేయడం వల్ల ఏ రాశుల వారు ఏ విధంగా లాభపడతారు, ఏ విధంగా ఆర్థిక ప్రయోజనాలను సాధిస్తారు అనేది ఈ విషయాలను తెలుసుకుందాం. అందులో మొదటి రాశి వృషభ రాశి. ఆస్తికి సంబంధించిన శుభవార్తలను అందుకుంటారు. జీవితంలో ఎక్కువ సుఖ సంతోషాలతో జీవిస్తారు. ఇక విద్యార్థుల విషయానికి వస్తే విద్యార్థులకు అనుకూలమైన సమయం. మనసు చదువుపై పెడతారు. అలాగే ఆరోగ్యం గురించి కూడా వారి తల్లిదండ్రులు ఆలోచించాలి. ఉద్యోగులు వృత్తిలో నైపుణ్యాలను పెంచుకుంటారు. వీరిని అందరూ గుర్తిస్తారు. లక్ష్యాలను సాధించాలనే పట్టుదలకు ఇది మంచి సమయమని చెప్పుకోవచ్చు. ప్రేమలో పడే అవకాశం ఉంది. పనులు పూర్తి చేయడంతో ఎంతో ఉత్సాహంగా ఉంటారు. ఇక తర్వాతి రాశి మేషరాశి. కలలు నిజం చేసుకోవాలని ఆలోచన ఉంటే ఇదే సరైన సమయం. ఆర్థిక వ్యవహారాలకు సంబంధించిన ప్రతి విషయంలోనూ కుటుంబ సభ్యులు అండగా నిలబడతారు. ఆర్థిక పరిస్థితి ప్రబలంగా మారడంతో పాటు నలువైపుల నుంచి డబ్బు వచ్చే అవకాశాలున్నాయి. ఈ రాశి వారికి సమాజంలో గౌరవ మర్యాదలను పెంచడంతో పాటు కీర్తి ప్రతిష్టలను శుక్రుడు అందిస్తాడు. కొద్ది కాలం నుంచి ఇతరులతో కొనసాగుతున్న విభేదాలు పరిష్కారమవుతాయి. ఈ రాశి వారి ఆదాయం కూడా పెరుగుతుంది. అదనపు ఆదాయానికి మార్గాలు తోడవుతాయి. ఇంకా తర్వాతి రాశి చివరి రాశి వృశ్చిక రాశి. ఇప్పటి వరకు పెళ్లి కాని వారికి జీవిత భాగస్వామి వీరి జీవితంలోకి అడుగు పెట్టబోతున్నారు. కుటుంబ సభ్యులందరితో సంతోషంగా గడుపుతారు. కెరీర్ పరంగా ప్రమోషన్ రావడంతో పాటు వేతనం పెరగడం, కొత్త బాధ్యతలు రావడం జరుగుతుంది. ఎప్పటి నుంచో కలలు కంటున్న సొంతింటి కల నెరవేరుతుంది. చేసే ప్రతి పనిని ఆత్మవిశ్వాసంతో పూర్తి చేయాలి. విదేశాలకు వెళ్ళాలి అనుకునే వారి కోరిక నెరవేరుతుంది. స్థిరాస్తి వల్ల మంచి లాభం ఉంటుంది. శుభం. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ సింబల్లో